పోలీస్ వర్సెస్ కలెక్టర్ వివాదం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాను చర్చల్లోకి పట్టుకొచ్చింది. పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పెద్దపల్లి కలెక్టర్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు భిన్నాభిప్రాయాలకు తెరలేపాయి. ఇంతకీ పోలీస్ వర్సెస్ కలెక్టర్ ఇష్యూ ఎందుకు తెరపైకొచ్చింది? లెట్స్ వాచ్. రెవెన్యూ అధికారుల ముందు నిలదీయడం పోలీస్ అధికారుల అహం దెబ్బతినేందుకు కారణమైంది. ఇదే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో పోలీస్ వర్సెస్ కలెక్టర్ అన్నట్లు పరిస్థితిని తయారు చేసింది. రెవెన్యూ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం సందర్భంగా కలెక్టర్ కోయా శ్రీహర్ష అందరి చిట్టాలు నా దగ్గరున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసన్నట్టుగా కొందరు పోలీస్ అధికారులను హెచ్చరించడమే ఈ మొత్తం వివాదానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. పోలీస్ అధికారుల అవినీతిని కలెక్టర్ ఎండగట్టడంతో పోలీసులు ఫీల్ అయ్యారని, ఆ విషయం ఏదో తమ బాస్ రామగుండం సిపి ద్వారా తమకు చెప్పిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. నేరుగా ఇతర శాఖల అధికారుల ముందు తమను కలెక్టర్ ఎలా హెచ్చరిస్తారని కూడా కొందరు ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటివి సహజమేనని, ఇలాంటి మందలింపులపై చర్చలు కూడా సర్వసాధారణమేనని కొట్టేసేవారు కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కలెక్టర్ కోయా శ్రీహర్ష పోలీసుల అవినీతిపై మాట్లాడుతూ ఎస్ఐ నుంచి మొదలు ఏసీపీ వరకు ఇతర వ్యవహారాల వైపు మళ్లుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో పోలీస్ అధికారుల అహం దెబ్బతిన్నట్టుగా అయింది. గతంలో ఏ కలెక్టర్ కూడా ఇలా నేరుగా హెచ్చరించలేదనే వాదనను వారు తెరపైకి తెస్తుండటంతో పోలీస్ వర్సెస్ కలెక్టర్ ఫైట్ పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. గతంలో కరీంనగర్ లో కూడా ఓ సిపి ఉన్నప్పుడు కలెక్టర్ చెప్పిన కార్యక్రమాల కోసం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను ఇవ్వకపోవడం ఇలాగే చర్చలకు తావిచ్చింది. అలాగే మరో కలెక్టర్ కు సిపికి మధ్య నెలకొన్న అంతరం, పోలీస్ స్పోర్ట్స్ సమయంలో నెలకొన్న వివాదాలు కూడా ఇప్పుడు ఈ చర్చతో మళ్లీ తెరపైకొచ్చాయి. మొత్తంగా పోలీస్ వర్సెస్ కలెక్టర్ మధ్య నెలకొన్న ఈ అగాధాన్ని మరి రామగుండం సిపి చొరవ తీసుకుని పూర్తి చేస్తారా, లేక ఈ అగాధం ఇలాగే కొనసాగితే అది పాలనపైనే ప్రభావం చూపే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.